కూటి కోసం కోటి విద్యలంటారు. కానీ ఈ రోజుల్లో ఎంత కష్టపడి సంపాదించుకున్నా కడుపు నిండా తినాలంటే ఆలోచించాల్సొస్తుంది. ఏం తింటే ఏమవుతుందో, ఏ హెల్త్ ఇష్యూ వస్తుందో అనే భయమే ఎక్కువైపోయింది. 90s కిడ్స్‌కి ఇప్పట్లాగా చిన్నప్పుడు ఏదైనా తినాలంటే అన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటివి కాదు. అప్పట్లో పెద్దగా జంక్ దొరికేది కాదు. ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా చాలా తక్కువ కాబట్టి పేరెంట్స్ అంతగా టెన్షన్ పడేవాళ్ళు కాదు. ఇప్పుడు పిల్లలు ఏం తినాలన్నా ముందు పేరెంట్స్‌కి భయమైపోతుంది. వాళ్ళు ఏం తింటున్నారో, జంక్ ఫుడ్‌కి అడిక్ట్ అయిపోతారేమో అని. పిల్లలే కాదు పెద్దవాళ్ళ పరిస్థితి కూడా ఇదే. కనీసం ఇంట్లో నచ్చిన ఫుడ్ వండుకొని తినాలన్నా, మసాలాలు తినాలంటే అల్సరు, ఉప్పు తినాలంటే బీపీ, ఇంకా షుగర్ సంగతి అయితే చెప్పనవసరమే లేదు. ఇవన్నీ తింటే వచ్చే హెల్త్ ఇష్యూస్ కంటే కూడా పక్కనోళ్ళ లైఫ్‌లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో వచ్చే ఇష్యూసే ఎక్కువ ఉంటాయి. కాబట్టి తిన్నది ప్రశాంతంగా అరగాలన్నా, ఎలాంటి తలనొప్పులు ఉండకూడదన్నా పక్కనోళ్ళ విషయాల్లో తలదూర్చకుండా ఉంటే చాలు. అంతకు మించిన మెడిసిన్ ఇంకేం ఉండదు. వీడియో నచ్చి నేను చెప్పిన దాంతో అగ్రీ అయ్యేవాళ్ళు వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.